వచ్చిండే పొద్దున వాకింగ్ పోదామనండి. సరేలేని పోతుంటే నేను నేరగానే పోవాలనండి. ఏం పని అంత పొద్దున్న చెట్టలో మీకు? సరేలేని పోతుంటే ఒక బ్రష్ ఇచ్చాడు. అంత లోపల నేరేడు చెట్టు ఉంటుంది. ఆ బ్రష్ చూడండి మళ్ళీ ఎలా అయిపోయిందో. ఈరోజు మా అమ్మ నిమ్మకాయలు తేరా నిద్రలేసి పంపించింది. ఆడిపోతే నిమ్మకాయలన్నీ ఎవడో దింగేశాడు. మేము ఇతికి చెట్లన్నీ తిరిగాం. అక్కడికి పోతే ఒక్క కాయలు అన్నీ దింగిపోయారు ఎవరో కానీ, మనకు తెలియదు. ఈ కొన్ని కాయలు కానీ చూస్తే మా అమ్మ ఈరోజు ఖచ్చితంగా నన్ను అమ్మ ఈ రోజుతో మన బతుకు అయిపోయింది. ఖతం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. సరేలే నిమ్మకాయలు కోసుకొస్తుంటే మా ఇల్లుడు మామ ఎట్ట కోసాం కదా తాటికెళ్ళి ఉంటాయి చూడండి. బర్రె అంటే తొల్లన్నట్టు. అప్పట్లాగా ఈ రోజు కూడా వాకింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తే నేరేడు చెడు అది కనిపిస్తే మనం వాగుతాం. పళ్ళు కూడా దొంగం కూడా తినేసి సరే అని మళ్ళీ కరిగిరి వెళ్తుండగా కటింగ్ చేసుకుని వాడికి నచ్చినట్టు చేస్తున్నాడు, మాకు నచ్చినట్టు చేయలేదు. సరే అని టిఫిన్ చేయటానికి నువ్వు ఆడికి పోతే కాళ్ళు పెట్టాను కూడా సొంత కావాల్సిన ఎగ్ దోశలు బాండాలు అన్ని తిన బిల్లు చూస్తే వాసిపోయిందా ఇప్పుడు. ఎంతుంది? పెద్దదే. ఏముంది అబ్బాయిలు మందలా మీరే చెప్పాలా. ఫాలో చేసి పెట్టుకుని ఇన్స్టాగ్రామ్ మళ్ళీ వస్తా. ఇంటి దగ్గర ఉంటే ఫ్రెండ్ ఫోన్ చేసి అరే ఒకరోజు నెల్లూరు దాగబోదారా అబ్బి అని పిలిచిండయా. సరే అని పోయినా ఆడివి కారు తీసేలకి కారు లేదు లోడలేదు దింగయ్య అంటాడు. ఏం చేయాలటంట వాళ్ళని. నెల్లూరు నుంచి వస్తా పనసకాయ తెచ్చును. అది కుయటానికి 3 తంటాలు చూడండి. అది రాలేదని చెప్పి మేముంటే ఆ పక్కన మాత్రం డీజీ పట్టుకుని రెడీగా ఉందా వీళ్ళు కాయ ఇప్పుడు కోస్తారు ఇప్పుడు తిందామని. అది చూస్తే అది అసలు పండను కూడా పండలేదే పచ్చిది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎప్పట్లాగే వాకింగ్కి వెళ్ళేసి వచ్చాము. తర్వాత మా అమ్మ వాటర్ క్యాన్లకు వెళ్ళమని వాటర్ క్యాన్కి వెళ్ళడానికి 30 రూపాయలు ఇచ్చింది. దాంట్లో 20 రూపాయలు మేము దింగి థమ్స్అప్ తాగాం. ఇంటికి వచ్చి టిఫిన్ ఏదమని అడిగితే నీ దోశలు నువ్వే పోసుకోవాలని చెప్పిందయా. ఏం చేస్తాం మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసినావు. వస్తా ఉన్నావు తిప్పుతా ఉన్నావు. అది చూడండి మరి అట్ట వచ్చిందో లాస్ట్కి మాడిపోయింది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. నేను చూడండి ఒక పక్క పాస్తుంటే ఒక పక్క తింటానే ఉంటాయి. ఆకలి ఆడ తీరద్దు. ఇంకా ఎగ్ దోశ బాద్దామని ఎగ్గులు చూస్తే ఎగ్గులే లేవు. అందుకని ఎర్ర చట్నీతో దోశలు పోస్తాను. అరిమల తోటలో చేసి పెట్టి పని చేపిస్తా ఉండ అరిమామ. నాకు 500 ఇచ్చి అన్నం దెంకరారా అంటే నేను వాళ్ళ ఇంట్లో అన్నం దెంకపోయి 500 నేను దెంగిన టెక్నాలజీ. నీ చిన్ననాటి లవ్ స్టోరీలు ఏమైనా చెప్పరాదా? ఏముంది నాయన, ఆ రోజుల్లో చదువుకోమని చదువుకోబోతుంది. లవ్ అంటే ఎట్టంటే మాకు తెలియపోయా. ఆమె వచ్చి చెయ్యి నా మంది వేసినా గానీ నేను తీసేసి పక్కకు పోతుంది. నాకేం లవ్ తెలుసు, నాకేం తెలియదు నాయన. చదువుకోలేదు. చిన్నప్పుడు చెట్ల మంది ఎక్కి చేమల మంది ఎక్కి అటు చేసినాము. ఎవరైనా అమ్మాయి వచ్చి నా మీద చేసినా తీసి పక్కన పెట్టి పోతున్నా నాయన. ఓయమ్మా చాలా చిన్న సెకల్లో ఎవరా నీలో నా బట్ట. నీ చిన్ననాటి విశేషాలు ఏమైనా చెప్పరాదా? ఏముంది నాయన, చిన్నప్పుడు బల్లే బొమ్మంటే పాలేదు. చించెట్ల మీద దొంగకున్నాను. ఈ రోజు నాకు గొర్రెలు కాపరైంది నాయన. మీరు కూడా ఇలాంటి బతకకుండా మంచిగా చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకోండి నాయన. సరే, అవకాశం ఉంటే మరోలా చేసేవారా? అవును. ఊర్లో విశేషాలు ఏముంది నాయన, ఏం లేదు. నిద్రలేయటం, అన్నం తినటం, గొర్రెగాడికి పోవటం. ఈ సమాజం ఏముంది, తల్లిదండ్రులకు బతికున్నప్పుడు కూలి పెట్టడం లేదు. కూలి పెట్టకుండా చచ్చిపోయిన తర్వాత 50 కేజీలు చికెన్ 100 కేజీలు మటన్ చేస్తుండ్రు. ఇది దేని వల్ల అంటే పెళ్లి చేసుకోవడం వల్ల ఇదంతా. భార్య కావాలని పెళ్లి చేసుకుంటాము. తల్లిదండ్రులు చూడకపోవటం, భార్యను ఒక దెబ్బ కొట్టడం, వాళ్ళ అమ్మగారింటికి పోవటం, ఆమెను చేసుకొచ్చుకోవడానికి ఈ అమ్మ ఒక చావటము. అది జరుగుతున్నాయా? అదే జరగటం. నాకేం చేయాలో తెలియట్లేదు.